దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మనమందరం చక్కగా పాటలు పాడి యేసయ్య నామముని మహిమ పరిచయం. కొద్దిసేపు కొన్ని మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం విందాం. దేవుడు వినని ప్రార్థనలు అనేది కొన్ని మాటలు మనం చూద్దాం. ఈరోజు దేవుడు వినని ప్రార్థనలు. కొందరు చేసే ప్రార్థన దేవుడు వినడు, సమాధానం రాదు. అప్పుడు వాళ్ళు అంటుంటారు, పాస్టర్ గారండి మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ప్రభు సన్నిధికి వస్తున్నాం, కానీ మా ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా, మాకు ఎటువంటి సమాధానం రావట్లేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బహుశా మీలో కూడా ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు. ప్రతి చోట ప్రతి వారు ఉంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొన్ని మాటలు మనం చూద్దాం. ఓ 4 విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యం, 9వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని వెరుగుదుము. ఈ చదవబడిన వంటి భాగాన్ని మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్పిన వంటి విషయంలో మనం చూస్తే ఇక్కడ అంటున్న వంటి మాట ఏంటంటే, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించడంట చెప్పాలి. ఎవరి ప్రార్థన ఆలకించడు? పాపుల యొక్క ప్రార్థన దేవుడు ఏమాత్రము కూడా వినడు అని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడినటువంటి మాటలు చూడండి. ప్రేమేంది బిడ్డలారా, పాపులు అంటే వారు ప్రత్యేకంగా ఉంటారా చెప్పండి. పాపులు అనేవాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకు ఏమన్నా సపరేట్ కోడ్ ఏమైనా ఉంటుందా? సపరేట్ యూనిఫామ్ ఏమైనా ఉంటుందా? సపరేట్ యూనిఫామ్ ఏమాత్రం కూడా వాళ్ళకి ఉండదు. 2 విషయాలు మాత్రం మనకు బాగా తెలుసు. స్త్రీలు పురుషులు వీరు ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు అనేది మాత్రం మన కంటికి కనపడేవంటి దృశ్యం. ఈ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఈరోజు ప్రేమైంది బిడ్డలారా, నువ్వు చేసేవంటి ప్రార్థనకు నీకు జవాబు రావట్లేదు అంటే నీలో ఏదో ఒకటి దాగి ఉంది అని అర్థం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చెప్పబడిన వంటి ఈ చదవబడిన వంటి విషయాల్ని మనం గమనిస్తే చక్కగా ఇలా తెలియచేస్తున్నాడు. అందుకని దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఇక్కడ చక్కగా ఈ మాటను చెప్పాడు. మీరు గమనించవలసిన వంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఈ మాటను ఉపయోగిస్తారో, ఏ మాట? నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని సన్నిధికి వస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదు ఏమిటి అని ప్రభువైన వంటి యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అడుగుతున్న వంటి ప్రశ్న. ఒకటి మీరు గమనించండి, ప్రార్థన చేస్తున్నారు, దశంభాగం ఇస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, ఏంటండి చెప్పండి, పరిచర్య చేస్తున్నారు, అన్నిటిలో నమ్మకంగా ఉంటున్నారు, బాగానే ఉంది, కానీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. కారణం ఏమిటంటే
నీ చూపు మారకపోయి ఉండవచ్చు, లేదా నీ ప్రవర్తన మారకపోయి ఉండొచ్చు, లేక నీ మాట తీరు మారకపోయి ఉండొచ్చు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చాలామంది చూడండి పరిచర్య చేస్తారు, ప్రార్థన చేస్తారు, మందిరానికి వస్తారు, సహకరిస్తారు, సహాయం చేస్తారు, అంత బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళ మాట తీరు చెప్పండి, మాట మారదు. కొంతమంది అన్నీ చేస్తారు కానీ మాటలు మాత్రం ఎక్కువగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే బూతులు తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏదో ఒక బలహీనత వలన మనం చేసేవంటి ప్రార్థన ప్రభు వినకపోవటం. ప్రైజ్ ద లార్డ్. అప్పుడప్పుడు మీరు కూడా అంటుంటారు, ఈమె చాలా మంచిది, ఈయన చాలా మంచోడే, కానీ వీడికి కోపము చెప్పండి, కోపము ఒకటే. అబ్బాయి మంచోడు, అమ్మాయి మంచిది, ఇద్దరు మంచోళ్ళే కాదంటలేదు. కానీ పలకరించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, సహకరించే విషయంలో, ప్రతి దాంట్లో వీళ్ళు మంచి వాళ్ళే. కానీ ఒక్కటి మాత్రమే ఆ మనిషికి చెడ్డోనిగా చేస్తుంది. ఏమిటి? కోపం అనేది మనిషిని చెప్పండి ఏం చేస్తుందంట? ఆ పేరును చెడగొట్టేస్తుంది. అందుకని దేవుని వాక్యం మనకి ఇక్కడ చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అయితే తర్వాత మాట కూడా రాయబడిన మాట ఏంటంటే, ఎవడైనను భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి, అది ఇక్కడ ఏమంటున్నాడండి చెప్పండి, ఎవరు మనవి ఆలకిస్తాడంట దేవుడు? చెప్పాలి, ఎవరు మనవి ఆలకిస్తాడు? ఎవరి మనవిని ఆలకించడు దేవుడు? చెప్పాలి, ఎవరు మనవి ఆలకిస్తాడు, ఎవరి మనవి ఆలకించడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చదవబడినటువంటి విషయాన్ని చూస్తే దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున చెప్పండి ఏమంటున్నాడు? తన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని, అది దేవుడు మన మనవిని వినాలి, మన ప్రార్థన వినాలి అంటే మనం ఏం చేయాలంట? ఎవరి చొప్పున చెప్పండి, ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? దేవుని చిత్తమును నెరవేర్చాలి. దేవుని చిత్తమును నెరవేర్చకుండా మనుషుల చిత్తమును నెరవేరిస్తే అది ఏమాత్రము అంగీకారము కాదు. దైవ చిత్తానుసారంగా ఉండవలసిన నీవు, దైవ భయము కలిగి ఉండవలసిన నీవు, భక్తుడై ఉండవలసిన నీవు అన్నిటినీ పక్కన పెట్టేసి నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ఉన్నప్పుడు నీ ప్రార్థనకు సమాధానము చెప్పండి, సమాధానము లభించదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మనిషి ఏం చేసినా వాటిని కప్పేసుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటండి? ఏం చేసినా కప్పేసుకొని తిరుగుతారు, బాగానే ఉంది, కనపడదు. ఇప్పుడు పెద్ద చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టును మనం గొడ్డెలు తీసుకొని పెద్ద ఘాటు వేసామనుకో, చెప్పండి ఆ ఘాటు ఏమైపోద్దంట? గొడ్డలతో పెద్ద ఘాటు వేసామనుకో చెట్టుకి, ఆ ఘాటు ఏమైపోద్దంట? అక్కడ ఎండిపోతుంటుంది. ఎండిపోతూ ఉన్నప్పుడు ఈ వర్షం పడ్డప్పుడల్లా ఆ నీళ్లు ఎక్కడ చేరుతాయి? అందులోకి వెళ్తాయి. ఆ వెళ్ళిపోయిన వంటి ఆ కట్టె అంతవరకే. ఆ వెండిపోయింది ఆ కట్టె ఏమవుతుందంటే కొంచెం 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 నీళ్లు స్టాక్ అయిపోయి అక్కడ కుళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అది రోజు రోజుకి ఏమైపోద్దంట? లోపల చెట్టు చెప్పండి ఏమైపోద్ది? కొట్టింది మనం ఒక గొడ్డెలతో ఘాటు, అది పెద్ద గొయ్యిలాగా అయిపోద్ది. చివరికి ఆ చెట్టు చూడటానికి మాత్రం పెద్దగా, అందంగా, బ్రహ్మాండంగా కనపడుతుంది. కానీ దగ్గరకు వచ్చి చూస్తే ఏముంది దానికి? చెప్పండి ఏముందండి? పెద్ద ఘాటు. ప్రైజ్ ద లార్డ్. ఒక సొరంగం, త్వరలాగా అయిపోద్ది.
ఆ చెట్టు రోజు రోజుకి పుచ్చిపోతూ ఉంటుంది. చెట్టుకు పట్టిన పుచ్చు కనపడుతుంది, కానీ మనిషికి పట్టినటువంటి ఆ దరిద్రం ఏమాత్రం బయట అది కనపడకుండానే లోపల మనిషి ఏమైపోతున్నాడు, ఇప్పుడు బలహీనుడైపోయి, దేవునికి దూరం అయిపోయి, దేవుని కృపను కోల్పోయి, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆత్మీయత లేదు, ఆదరణ లేదు. ఎంతమంది పలకరించినా ఏం చేసినా తన జీవితంలో సమాధానాన్ని కోల్పోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటాడు, ఈ చివరిలో మనం చదివినటువంటి మాట ఏంటంటే, ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాణి, చెప్పండి, ఆయన వాణి, చెప్పండి, ఎవరు మనమే ఆలకిస్తాడంట? ఇప్పుడు చెప్పండి, మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? ఆయన, చెప్పండి, ఆయన చిత్తమును నెరవేర్చు వారమై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చే వారమై ఉండాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చామనుకోండి, సంతోషపడతాడు. ఆ తర్వాత మనల్ని కూడా సంతోషపరుస్తాడు. మనము సంతోషంగా ఉంటాం, ఆయన కూడా సంతోషంగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. అందుకని తప్పిపోయిన కుమారుడు పొరపాటు చేసిన, ఆస్తి అంతా కాజేసిన, తన తప్పును తాను తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి తండ్రి అతన్ని ప్రేమించి చేర్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చేసావు, అయిపోయింది, దేవుడు క్షమించాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆయన చిత్తములో నువ్వు, చెప్పండి, ఆయన చిత్తములో ఉండాలి. దేవుని చిత్తములో ఉన్నట్లుగా నువ్వు నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన చిత్తాన్ని నెరవేరిస్తేనే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, లేకపోతే జవాబు రాదు. నువ్వు మందిరానికి వస్తావు, కానీ నీకు ప్రార్థనకు జవాబు రాదు. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మరొక మాట, కీర్తనల గ్రంథము, దయచేసి చూద్దాం. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయము 4వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 109వ కీర్తన 4వ వాక్యం చదువుకుందాం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఇది మనుషుల మధ్యలో జరుగుతున్న వంటి తదంతు. ఇది మనుషుల మధ్యలో జరుగుతున్న వంటి పరిస్థితి. నువ్వు ప్రేమిస్తావా? నువ్వు ఎవరైతే ప్రేమించావో వాడు నిన్ను ప్రేమిస్తున్నట్టుగానే ఉంటాడు, ప్రేమిస్తున్నట్టే ఉంటాడు. మరలా ఏం చేస్తాడంట? చెప్పండి, కీడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటి మాట నేను రాసుకున్నాను, పాపుల ప్రార్థన దేవుడు ఆలకింపడు. మొదటి మాట, పాపుల యొక్క ప్రార్థన దేవుడు, చెప్పండి, ఆలకింపడు. ఎప్పుడు ఆలకిస్తాడు? చెప్పండి, ఎప్పుడు ఆలకిస్తాడు? తప్పిపోయిన కుమారుడు నా ఆస్తి ఇమ్మన్నాడు, ఇచ్చేసాడా? ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అంతా పోగొట్టుకొని తిరిగి మనలా వచ్చాడు. వచ్చిన తర్వాత నా ఇంటికి రావద్దు అన్నాడా? పొరపాటు కూడా రావద్దని చెప్పలేదు. రావద్దని చెప్పకపోవడం కారణం ఏంటి తెలుసా? తన తప్పును తాను తెలుసుకొని, తన పాపమును ఒప్పుకొని, విడిచిపెట్టి
నేను నా తండ్రికి కుమారుడు నన్ను పిలిపించబడుటకు నాకు యోగ్యత లేదు అని అనుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన కుమారుని తిరిగి తండ్రి ప్రేమించడానికి గల కారణం ఏమిటి చెప్పండి? కారణం ఏంటి తెలుసా? ఒకటి, తన తప్పును తాను తెలుసుకున్నాడు. రెండోది, తన పాపాన్ని విడిచిపెట్టాడు. మూడోది, నా తండ్రికి నేను కుమారునని అనిపించుకోవటానికి, పిలిపించుకోబడటానికి నాకు యోగ్యత లేదు. ఆ ఇంట్లో కూలి వాళ్ళలో ఒకరినిగా చేర్చుకోమని అడుగుతామని వచ్చాడు. 4 విషయాలు. ఈ 4 విషయాలను చూసిన తండ్రి తన తప్పును తాను తెలుసుకొని తిరిగి వచ్చినందుకు ఆయన సంతోషపడ్డాడు. ఆ తర్వాత ఊరు మొత్తాన్ని ఏం చేసి పెట్టాడంట చెప్పండి? ఏం చేశాడండి? ఇందు చేసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడి మాట చెప్పాడు, నేను చూపిన ప్రేమకు. అది ఏమంటున్నాడండి? ఇదిగో మీ పక్కన కూర్చున్నాను చెప్పండి, నేను నీకు చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద నువ్వు పగబడతావు అని చెప్పు పక్కోడిని. మీరు కూడా చెప్పండి, మా పక్క వాళ్ళకి చెప్పండి. ఏంటండి? మనం ఎంత ప్రేమ చూపినా కొందరి మనస్సు మారదో, ప్రవర్తన మారదో, పద్ధతులు మారో, బుద్ధులు మారో, నడివెడుక మారదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడైన దావీదు గారు ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను ఇక్కడ రాసుకున్న మాట ఏంటంటే, మేలు చేసిన వారికి కీడు చేసే వారి ప్రార్థన, చెప్పండి, కీడు చేసే వారి ప్రార్థన పాపముగా మార్చబడును. చెప్పండి, ఎలా మార్చబడుతుందంట? ఒక వ్యక్తి నీకు మేలు చేస్తే, మేలు చేసిన వ్యక్తికి నువ్వు కీడు చేస్తే నీ ప్రార్థన ఎలా ఉంటుంది? అది పాపంగానే మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ప్రేమించని వ్యక్తులకు మనము తీయటి వస్తువు పెట్టిన వాడికి ఏమనిపిస్తుంది చెప్పు? చేదుగానే ఉంటుంది. మనం ఎంత తీయటి వస్తువు వాడికి పెట్టినా అతనికి చేదుగానే అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక విశ్వాసి అండి, ఆ ఊర్లో ఒక 100 చర్చిలు ఉంటాయి. 100 చర్చిలు. నేను చెప్పాను, ఒక్కసాట స్థిరపడు, మంచికైనా చెడుకైనా ఒకసాట ఉండమంటే 100 చర్చిలు ఉంటే 100 చర్చిలు తిరుగుతుంది. పాపం వాళ్ళ ఆయన నేను రాను అన్న ఈమె తీసుకొని తిరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఘనత కోసం అక్కడ పరిచర్య చేయాలా, ఆ చర్చిలో పరిచర్య చేయాలా, ఈ చర్చిలో పరిచర్య చేయాలని పాపం ఘనత కోసం పరిగెత్తి పాకలాడిపోయి చివరికి వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు 100 చర్చిలు ఉంటే 100 చర్చిలు ఒక పాస్టర్ కూడా రాలా. ఎందుకు వస్తారు చెప్పండి? నువ్వేమో యాత్రికురాలు ఏం చేస్తుంది? ఒక్క చర్చిలో స్థిరంగా ఉండదు. ఆమెకు కావాల్సిందంటే కిరీటం, పొగడాల. ఏ చర్చికి పోతే అక్కడ పాస్టర్ గారు ఈమె పరిచర్య బాగా చేస్తుంది, ఈయన పరిచర్య బాగా చేస్తాడు, ఇతను చాలా అని నలుగురిలో ఈయనను గురించి ఆమెను గురించి కిరీటం పెట్టాలి అని నెత్తి మీద. ప్రైజ్ ది లార్డ్. ఆ కిరీటం కోసం, ఘనత కోసం పరిగెత్తి చివరికి వాళ్ళ ఆయన చనిపోతే ఒక్కళ్ళు కూడా రాలేదు. ఆ పాస్టర్ దగ్గరికి 2-3 దగ్గరికి వెళ్ళి అడిగారంట, అయ్యా మేము చర్చికి వస్తుంటాం కదా, మరి మా ఆయన చనిపోయిన సంగతి అంటే, మీరు ఎప్పుడు కనపడలేదే, మీ మొక్కలు మాకు ఎప్పుడు కనపడలేదే అని అంటే ఆమె అంటదా, అయ్యా ఫలానా రోజు వంట చేస్తుండే, నేను కూడా చేశాను కదా, సాంబార్ చేశాను కదయ్యా, అందులో ఉప్పు వేసాను కదయ్యా, అందులో పసుపు వేసాను కదయ్యా, నూనె వేసాను కదయ్యా అంటే, ఎప్పుడు వేసావు నాకేం తెలుసు. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మన దగ్గరికే రావాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరి జీవితాలు అలా ఉంటాయి. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్.
కొందరి పరిస్థితి అలా ఉంటుంది. కొందరి జీవితాలు ఏమాత్రమో మారు. మనం మేలు చేస్తే మన దగ్గర మేలు పొందిన వాళ్ళే మనకు కీడు చెప్పండి. ఏం చేస్తారంట? వాళ్ళే మనకు కీడు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మనతోనే ఉంటారు, మనతోనే తింటారు, మన సొమ్మే తింటారు, మనతోనే ఉంటారు. చివరికి మన గురించే వాళ్ళు మాట్లాడతారు. మన గురించే వాళ్ళు మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. తేలు ఎంతమందికి తెలుసు? తేలు రకాలు ఉన్నాయి. తేలా మండగబ్బా కొండి ఉంటుంది కదా వెనకాల, తేలేనా? ప్రైజ్ ది లార్డ్. అది ఇట్లా ఉంటుంది, దానికి పైన కొండి. చెప్పండి, అట్లా ఉంటుందా? అదేం చేస్తుంది? నల్ల తేలు ఉంటుంది, ఎర్ర తేలు ఉంటుంది, తెల్ల తేలు ఉంటుంది, ఏంటండి పసుపు కలర్లో ఉంటుంది, పచ్చ కలర్లో ఉంటుంది, మామూలుగా ఉండవు. అదేం చేస్తుంది చెప్పండి? దానికి ఏదైనా టచ్ అయిపోతే టకామని గరిచేసి బుడుం వెళ్ళిపోతా ఉంటాయి. నాకేం తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోతాయి. కాటేస్తుంది. చెప్పండి, ఏం తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోతాయి. మనుషులు వాటికంటే ప్రమాదకరమైన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అది కుట్టిందనుకోండి, ఒక గంట సేపు మంట పడుతుంది, ఆ తర్వాత మామూలు అయిపోద్ది. కానీ మనుషులు అంతకంటే ప్రమాదము. భయంకరమైన మనుషులు, ప్రమాదకరమైన మనుషులు. జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. దావీదు అంటాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక, చెప్పండి, నేను మానక వాళ్ళ కొరకు ప్రార్థన చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు ఏమంటున్నాడు? ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వెళ్తూ కొరడాలతో కొడుతూ ఉంటే వారందరినీ చూసి యేసు ప్రభు తన తల్లిని చూసి పిలిచి ఏమన్నాడు తెలుసా? ఇదిగో వీళ్ళందరూ నీకు కుమారులు కుమార్తెలు, అన్న తమ్ముడు వీళ్ళు. ఇదిగో ఈమె మీ సహోదరులు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాడు, కొట్టినోడిని, ఉమ్మేసినోడిని, ముసుకేసినోడిని, పిడిగుద్దులు గుద్దినోడిని, ఏంటంటే బొల్యంతో పొడిసినోడిని, అందరినీ గురించి యేసు ప్రభు వారు ఒకే ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు కనుక వీరిని క్షమించు. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఎవరి ప్రార్థనను అంగీకరిస్తాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసు ప్రభు వారు చెప్పారు, బాగానే ఉంది. ఏమని? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు వెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి తండ్రిని వేడుకున్నాడు, క్షమించమని. ఇప్పుడు వీళ్ళ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? క్షమించమని విశ్వాసులా? చెప్పండి, ఎవరు ప్రార్థన చేయాలి? అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. అందుకని దావీదు గారు అంటారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు, చెప్పండి, నా మీద పగబట్టి ఉన్నారంటే అర్థం ఏంటి? మేలు చేసిన వంటి వ్యక్తి నువ్వు కీడు చేసేవాడిగా ఉన్నావా? నీకెవరైనా మేలు చేస్తే నువ్వు కీడు చేసే వ్యక్తిగా ఉన్నావా? నీకు మేలు చేసిన వ్యక్తి కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? నీకు మేలు చేసే వ్యక్తికి ఎన్నుపోటు పొడిసేవాడిగా ఉన్నావా? ఎలాంటి వ్యక్తివై ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఒక్కసారి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. చిన్న పిల్ల తల్లి బిడ్డ ఏడుస్తుందని ఓ పాస్టర్ గారి రూము తలుపులు తీసి ఉంటే అక్కడికి వెళ్ళి పాలిచ్చి వచ్చింది. మల్లెపూలు పరుపు మీద ఉంది. ఆ మల్లెపూలు పరుపు మీద ఉన్న మల్లెపూలు చివరికి ఆ పాస్టర్ గారు ప్రాణానికి, చెప్పండి, ప్రాణం మీదకి వచ్చింది.
పాపం పాస్టర్ గారు చావు అంచుకు వెళ్ళిపోయి మరణించే టయానికి వచ్చాడంట పొలబెట్టినోడు. ఏమని? పాస్టర్ గారి రూమ్లో మల్లెపూలని ఊరు మొత్తానికి సాటిని చెప్పినోడు చావు అంచుకు మరణానికి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు రేపు మాపు చస్తాడన్నప్పుడు వచ్చాడు. అప్పుడు వచ్చి అంటాడు, పెట్టాల్సిందంత పెట్టేసి పాస్టర్ గారు తప్పైపోయింది క్షమించు అంటే అయిపోద్దా? అప్పుడు ఆయన అన్నాడు, ఈ దిండు తీసుకెళ్ళమని చెప్పి దిండు తీసి ఆయనకి ఇస్తే నన్ను చింపిన తర్వాత దూది తీసుకెళ్ళి గాలిలో వదిలేసేయి అన్నప్పుడు గాలిలో వదిలేసాడంట. వదిలేసి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు, పోయి ఆ దూది మొత్తము ఏరుకొని రమ్మన్నాడు. అప్పుడు చెప్పాడంట, పాస్టర్ గారండి మళ్ళీ ఏడ సాధ్యం అవుతుంది, ఏరుకురావటం కష్టమా అని చెప్పాడంట. అప్పుడు చెప్పాడంట, నువ్వు లేనిపోని అన్ని ఊరు మొత్తానికి చెప్పేసి నా పరువు ప్రతిష్ఠ అంతా తీసావు, నా విలువంతా తీసావు. చివరికి ఇదిగో నా స్థితి ఇంతకాడికి వచ్చింది నువ్వు చేసిన కారణం, నువ్వు మాట్లాడిన మాటను బట్టి. ఏంటండి? పాపమో పుణ్యమో తెలీదు, సంఘములో వ్యతిరేకతను చేశావు. ఈ పాస్టర్ రోజు ఆలోచించి బీపీ షుగర్ ఎక్కువైపోయి చివరికి మరణానికి దారి తీసింది. ఆ దిండు ఎగిరిపోయిన దూది అంతా ఏరుకొని రమ్మంటే అది ఎలా సాధ్యం అన్నాడు. ఇప్పుడు వచ్చి అంతా అయిపోయి పరువు ప్రతిష్ఠ పోయిన తర్వాత తప్పైపోయింది క్షమించమంటే పోయిన పరువు వస్తుందా? పోయిన పరువు వస్తుందా? కొందరికి విలువ తెలియని వంటి వ్యక్తులు, మానవత్వం చచ్చిన వంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. మానవత్వం చచ్చిన మనుషులు, మనస్సాక్షి చంపబడిన వంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి మూర్ఖత్వపు మధ్యలో బ్రతుకుతున్న మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. చివరి దినాలలో చాలా జాగ్రత్తగా చెప్పండి, మెలుకు కలిగి జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఈ మాటను చెప్పాడు. 7వ వాక్యం చూడండి, 7వ వచనం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును గాక, వాని ప్రార్థన అది ఏమగును గాక. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నేను రాసుకున్నాను, మేలు చేసిన వారికి కీడు చేసిన వారి ప్రార్థన పాపముగా మార్చబడును. పాపముగానే మార్చబడును. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. గజ్జి కుక్కని ఎప్పుడైనా చూసారా? గజ్జి కుక్కను చూసారా? గజ్జి కుక్క చూడండి ఏం చేస్తుంటుంది. కుదురుగా కూర్చోదు, ఎక్కడ పండుకోదు, 24 గంటలు చెప్పండి గోక్కోటమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? 7వ వచనంలో వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును, వాని ప్రార్థన అది. ఇలాంటి వాడు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఏ చర్చికి పోయినా ఎక్కడికి పోయినా ఏంటంటే, ఇక్కడి నుంచి గూడూరు పోయినా, తిరుపతి పోయినా, గుంటూరు పోయినా, రాజమండ్రి పోయినా, ఒంగోలు పోయినా, ఎక్కడికి పోయినా నీ గజ్జి చెప్పండి ఆగుతుందా? చెప్పండి. గజ్జి కుక్క గీరుకునే పనిలోనే ఉంటుంది. ఎక్కడికి పోయినా గీక్కోటమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, నేను చూపిన వంటి ప్రేమకు వాడు నాకు చెప్పండి. ఈరోజు మనుషులు అలా ఉన్నారండి. మనతో ఉంటారు, మనతోనే తింటారు, మన గురించే చెప్పండి, మన గురించే చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రార్థన ఏమైపోద్దంట? పాపముగా మార్చబడుతుంది. అది చివరికి నీ జీవితానికి అది విషంగా మారిపోతుంది. చివరికి నీ జీవితంలో సమాధానము ఉండదు, నెమ్మది ఉండదు,
కూర్చున్నా, లేచినా, పండుకున్నా, ఏ పని చేసినా, అన్నం తింటూ ఉన్నా, ఏంటంటే నీళ్ళు తాగుతూ ఉన్నా, ప్రయాణం చేస్తూ ఉన్నా, నీ జీవితంలో ఏముండదో? నెమ్మది, సమాధానం, సంతోషము ఉండదు. ఎందుకని? నీకు మేలు చేసిన వారికి నువ్వేం చేసావు? కీడు చేసావు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ఉన్న ఇస్కరియోతు యూదాను యేసు ప్రభు వారు ప్రేమించి తనలో చేర్చుకున్నాడు. మారతాడు అనుకున్నాడు, కానీ మారలేదు. మేలు చేసిన దేవునికి లాస్ట్కి ఏం చేశాడంటే ఇస్కరియోతు యూదా కీడు చేశాడు. అర్థమై ఉంటుంది ఇప్పటికి మీకు. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఇస్కరియోతు యూదా యేసు ప్రభును అమ్మేశాడు. అమ్మిన డబ్బులు సొమ్ము చేసుకున్నాడా? లేదు. తిన్నాడా? లేదు. చివరికి ఏమైపోయింది? ఆ డబ్బును ఇసిరి కొట్టేశాడు. చివరికి వెళ్ళిపోయి ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇస్కరియోతు యూదా ఇల్లు, ఆయన స్థలం ఎంతవరకు ఉందో అంతవరకు ఇప్పటికీ ఏ ఒక్కరు కూడా ఇల్లు కట్టలేదు అక్కడ. ఆ ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఆ స్థలాన్ని అట్లాగే పెట్టింది, కానీ ఏమాత్రం ఇల్లు కట్టలేదు. అక్కడ కైపాచారులు ఇంటి దగ్గర నుంచి చూస్తారే కానీ అక్కడ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇస్కరియోతు యూదా ఇల్లు అని చూసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ చదవబడిన వంటి విషయాన్ని మనం జాగ్రత్తగా విని మన హృదయాల్లో భద్రపరుచుకొని మనము ఆయనకు ఏమై ఉండాలంట? భక్తులుగా ఉండాలి. ఆయన ఇష్టకరమైన వ్యక్తులుగా, ఆయన చిత్తం చొప్పున జరిగించే వారంగా, ప్రార్థన పరులే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే మన ప్రార్థనకు సమాధానము వస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. మీరు నమ్మదగిన దేవుడు. చెప్పబడిన మాటలు మా ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి మీరు కొట్టి ఫలింపచేయండి. కృపగలిగిన ప్రభువా, మీకు స్తోత్రం. ఎవరి ప్రార్థన వింటారో, ఎవరి ప్రార్థన మీరు వినరో మీరు మాతో తేటగా మాట్లాడారు. కృపగలిగిన తండ్రి, ప్రతి బిడ్డలు, ప్రతి కుటుంబం నిత్యము నీ రాకడ పర్యంతం మీ సన్నిధిలో బిడ్డలను సాక్షులుగా స్థిరపరచండి. విశేషమైన మీ కృపలు బలపరిచి నడిపించండి. కృపగలిగిన దేవా, ఈ కొడుకును ముగించుకొని తిరిగి తమ నివాసమునకు వెళుతుండగా వారికి మీరు తోడై ఉండి మీ దయగలిగిన హస్తమును చాపి కృప చూపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతవరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి